నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్‌లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు చూసుకున్నట్లయితే తారీఖు 18వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం. ఈరోజు తుంగభద్ర డ్యామ్ గురించైతే తెలుసుకుందాం. ఈరోజు ఇన్‌ఫ్లో చూసుకున్నట్టయితే 16,208 క్యూసెక్స్ అయితే గిన రావడం జరిగిందనమాట. ఎల్‌బీ-ఎల్‌ఎల్‌సి వచ్చేసి 3,265 క్యూసెక్‌లయితే గిన ఎత్తడం జరిగింది. అంటే ఎల్‌బీ-ఎల్‌ఎల్‌సి అంటే ఏమీ కాదండి. ఎడదండి కాలువ. ఎడదండి కాలువ. అలాగే వచ్చేసి బలదండి కాలువ వచ్చేసి ఆర్‌బీహెచ్‌ఎల్‌సి వస్తదనమాట. ఇదొచ్చేసి 2,590 క్యూసెక్స్ అయితే గిన ఎత్తడం జరిగింది. ఇదొచ్చేసి ఆర్‌బీహెచ్‌ఎల్‌సి. మీకొచ్చేసి బలదండి ఎడదట్టి కాలువ వచ్చేసి 904 క్యూసెక్స్‌లయితే గిన ఇక్కడ ఎత్తడం జరిగిందనమాట. ఇక్కడ ఆర్‌బీఎల్‌ఎల్‌సి అంటారనమాట. హెచ్‌ఎల్‌సి కాదు. ఆర్‌బీఎల్‌ఎల్‌సి. ఇక రాయబసవన్న కాలువ అంటే రైట్ బ్యాంక్ కెనాల్‌కైతే గిన 180 క్యూసెక్‌లయితే గిన వదలడం జరిగింది. ఇక నది నుంచి అయితే గిన 1000 క్యూసెక్‌లయితే ఎత్తినారనమాట. ఇక్కడికొచ్చేసి మొత్తంగా చూసుకున్నట్లయితే 93 టీఎంసీల 686 క్యూసెక్స్ అయితే గిన ప్రస్తుతానికైతే ఫ్లడ్ అయితే కొనసాగి అట్లనే ఉందనమాట. అంటే డైలీ మనకు 1, 1.5 టీఎంసీ మేర వస్తాదనమాట. ఈరోజు చాలా తగ్గింది ఇన్‌ఫ్లో. ఎందుకంటే నిన్నటికి ఈ రోజుకి పోల్చుకుంటే ఒక అర టీఎంసీ తగ్గినట్లుగా చూసుకోవచ్చు. ప్రెజెంటు నీళ్లు చాలా మటుకు ఎత్తినారు లేదంటం లేదు. ఆ నీళ్లు సాగునీటికైతే కాదు, తాగునీటికని డైలీ చెప్పుకోవడం జరుగుతుంది. చాలామంది మోటార్ కనెక్షను పీకేసినారని రైతులు ఫోను చేస్తున్నారు. ఇవి వచ్చేసి జంపర్లు కట్ చేసినారని అక్కక్కడ సమస్యలైతే ఏర్పడుతున్నాయి. ఎందుకంటే రైతులు వాటర్ లేని సిట్యుయేషను, డ్రై సిట్యుయేషను ఎక్కడ విత్తనం పడలే కాబట్టి కట్టుకునే కార్యక్రమం చేసుకున్నారు. మనం గూడా ఆలోచన చేయాలి. ముందరికి తీసుకెళ్ళాలని ప్రభుత్వం అయితే గిన యథేచ్ఛగా అయినా వదిలేయాలనమాట. అధికారులు కలెక్టర్‌లను ముందు పెట్టుకొని వ్యవహారం జరుగుతాందనమాట. ఎందుకంటే ముందుకు తీసుకెళ్ళాలి. తాగునీటి గూడా లేని అంటే చెరువులు నింపుకున్న తర్వాత మనకి పైనుంచి వర్షాలొస్తే గిన వదిలే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట. ఇప్పుడు మనం వర్షాలు ఈ 17 నుంచి స్టార్ట్ అన్నారు. నిన్న అక్కక్కడ పడుతున్నాయని చెప్పినారు. చిరుజల్లుల మాదిరిగా. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతదేమో. వర్షాలు గిన భారీగా మొదలయ్యి ఇంగా ఇన్‌ఫ్లో గిన కొనసాగితే గిన మొత్తంగా వచ్చే అవకాశం గూడా కనిపిస్తాంది. ఇక శ్రీశైలం డ్యామ్‌లో గూడా చాలా మటుకు నీళ్లు వదులుతున్నారు. ఇప్పుడు గూడా మార్నింగ్ చూసేపాటికి 169 క్యూసెక్‌లు మాత్రమే ఉంది. అంటే ఫ్లడ్డు గూడా పెద్దగా కొనసాగలేదు. ఈరోజు ఆల్మట్టి నుంచి ఏమన్నా వర్షాలొస్తే గిన ఆల్మట్టి నుంచి జూరాల, నారాయణపూర్ నుంచి వస్తే రావాలనమాట. మనకి నారాయణపూరే జూరాల కంటే పైనుండేదనమాట. ఆల్మట్టి ఏమో ఫుల్‌గా నిండింది. వర్షాలొస్తే మనకు గేట్లెత్తుతారనమాట. అంతవరకు ఎత్తరు. వర్షాలు రావాలని కోరుకుందాం. ఇక ఇదండి వీడియో గిన. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.